ఎక్కడ బ్రేక్ హార్డ్ బ్రేక్ కాల్ తీసేయండి నమ్మండి బండి crazy Yeah. oh shit crazy okay hey guys, welcome back to the channel, welcome back to the vlog. So మీరు చూసుకోవచ్చు మనం ఆల్రెడీ ఓవర్ పైన ఉన్నాము. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ షామీర్పేట్. సో ఈసారి అయితే మనము స్కోడా వాళ్ళది కొడియాక్ ఆఫ్ రోడ్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది స్కోడా ఏదో డీలర్షిప్ నుంచి కనెక్ట్ చేస్తున్నారు కాదు, డైరెక్ట్ బ్రాండ్ నుంచి స్కోడా బ్రాండ్ వాళ్ళే ఇక్కడ ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తున్నారు అనమాట. ఓవర్ హైదరాబాద్లో ఉన్న డీలర్షిప్స్ అన్నీ కూడా ఇక్కడికి కస్టమర్స్ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇది ఒక ఎక్స్పీరియన్స్ డ్రైవ్ అనమాట. నాట్ లైక్ పెయిడ్ వర్షన్ ఇంకేదో కాదు, బేసిక్గా కస్టమర్స్కి ఇంకొకరికైనా స్కోడా కార్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి వచ్చి ఇక్కడ ట్రాక్లో టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని. స్కోడా కొడియాక్ని మనము ఆఫ్ రోడ్లోకి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ప్రాపర్ ట్రాక్ ఈవెంట్ జరుగుతుంది. సో దీంట్లో నుంచి మనకి ఇన్విటేషన్ వచ్చింది అనమాట. ఒక 3 days బ్యాక్ అయితే మన సబ్స్క్రైబర్ ఉన్నారు. సో మహావీర్ స్కోడా నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు దట్ ఈవెంట్. సో నేను నాతో పాటు మనోడు ఏమంటాడంటే, ఐ మీన్ సబ్స్క్రైబరే కదా, కొంచెం ఫ్రెండ్లీగా ఏమంటాడంటే మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొని రా బ్రో, మంచి ఎంజాయ్ చేయండి, మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నారు అనమాట. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మాకు అని చెప్పేసి అన్నారు అనమాట. బేసిక్గా కొడియాక్ అనేది వెరీ లెస్ సేలింగ్ యూనిట్. ఐ మీన్ అంటే ఎట్లా అంటే అది చాలా బ్యూటిఫుల్ కార్, అంటే చాలా స్పెక్స్ ఉన్నాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో, మంచి ఫీచర్ లోడెడ్ కార్ అండ్ మంచి పవర్ఫుల్ కార్, కానీ చాలా తక్కువ సేల్స్ అయితే ఇక్కడ. అది దేనికి కాంపిటీషన్ అంటే ఫార్చునర్కి. రివ్యూ గురించి మాట్లాడడం కాదు, అసలు వెళ్ళి ఆ కార్ ఎట్లుంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాము. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక జర్మన్ ఎస్యూవీ నడపబోతున్నాం, అది కూడా ఆఫ్ రోడ్ ట్రాక్ మీద. చలో లెట్స్ గో అండ్ సీ ఎట్లా ఉంటుంది ఏం కదా ఇదన్నీ ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాము. అండ్ ఆల్సో నాతో పాటు నవీన్ అండ్ ఇంకా ఫనీష్ అన్న. సో మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట. మన బ్యాచ్ ఇంకోరు ఉన్నా అంటే ఫ్రెండ్స్ తీసుకున్నాం అన్నాడు కదా, మన వాళ్ళందరేమో లేరు, అందరూ పూణే ఎల్లుండాబ్లో వెళ్ళారు అనమాట. అంబీ వ్యాలీ రేస్ నాడు వస్తుంది 4th, 5th and 6th. ఈరోజు 6th అనుకుంటా, 6th ఈరోజు. సో డ్రాగ్ రేస్ అక్కడికి వెళ్ళాలంటే నాకు కూడా, బట్ సమ్ వర్క్స్ వల్ల ఇక్కడనే అయిపోయినాము, అక్కడికి వెళ్ళలేదు నేను. సో యా చలో ఈరోజు మనం కూడా వాళ్ళ కొడియాక్ నడిపి ఎట్లుంది, సెకండ్ జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ అనమాట అది వెహికల్ అయితే. చూద్దాం, మీతో కూడా షేర్ చేసుకుంటా ఎట్లుంది అనేది డే అనేది. లెట్స్ గో. అండ్ మీ అందరికి తెలుసు నాకు జర్మన్ వెహికల్స్ అంటే ఎంత ఇష్టమో. ఈవెన్ వియో అనేది జర్మన్ కార్. సో ఇంకా కొంచెం ఏమంటారు లోపల నుంచి ఉత్సాహం ఎక్కువ ఉందన్నమాట, ఇక్కడ ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ జర్మన్ ఎస్యూవీ నేను ఇంతవరకు కొడియాక్ నడపలేదు, బట్ నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. బట్ లక్కీగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆఫ్ రోడ్ ఈవెంట్కి మన ఛాన్సెస్ అని చెప్పేసి. ఇలా ఉన్న స్మార్ట్ ఫీచర్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది మనం మీరు చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో నాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ లివింగ్లో ఎలాంటి దాంట్లో మోడ్స్ ఉన్నాయని చెప్పేసి, బట్ వినో అదొక ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్, దాంట్లో ఖచ్చితంగా కొన్ని మోడ్స్ అయితే ఇచ్చి ఉంటాడు, బట్ అవి ఎట్లా పనిచేస్తాయనేది చూడడానికి వెళ్తున్నాం. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాను. బై ద వే 4 wheel డ్రైవ్ చేసిన ఇంతకుముందు, అంటే టొయోటా హైలెక్స్ కూడా ఆఫ్ రోడ్ ఈవెంట్కి అయితే వెళ్ళాం మనము. సో అప్పుడు అది 4 wheel డ్రైవ్ అండ్ 8 wheel డ్రైవ్ ఆ వర్షన్స్లో ఉంటాయి. సో ఒక ఆల్ వీల్ డ్రైవ్ అంటే బేసిక్గా ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ని మరి వీళ్ళు ఏమంటారు మనకి క్వాడ్రో సిస్టమ్ లాగా బ్యాక్ కూడా పవర్ పంపిస్తుంటారు అనమాట. సో చూద్దాం ఒకసారి, ఆల్ వీల్ డ్రైవ్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ తీసుకున్నట్టు ఉంటుంది. సో ఇక చాలా థింగ్స్ తెలుసుకోబోతున్నాం ఈరోజు. బయట అది 2 liter ఇంజన్ కదా, 2 liter డీజిల్ ఇంజన్తో మనము అలవాటు అయిపోయినాం, ఎట్లా వర్క్ చేస్తుంది దాన్ని రేవ్ మ్యాచింగ్ టార్క్ ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు పెట్రోల్ ఇంజన్ కదా, పెట్రోలే వస్తున్నాయి, డీజిల్ అయితే బంద్ అయిపోయినాయి. అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ బంద్ చేసారు. ఓన్లీ ఇండియన్ బ్రాండ్స్ మహేంద్ర అండ్ టాటా మాత్రమే డీజిల్ కార్స్ తయారు చేస్తున్నారు. సో ఇక ఇప్పుడు పెట్రోల్ వెహికల్ 2 liter ఇంజన్ పవర్ఫుల్ వెహికల్ ఫీచర్ లోడెడ్ మస్తు ఉన్నాయి చెప్పేది. అక్కడ వెళ్ళిన తర్వాత లెట్స్ ఎక్స్పీరియన్స్ ద కార్ అండ్ లెట్స్ సీ ఎట్లా ఉంటుంది. వచ్చేసినాము స్కోడా కొడియాక్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ వే టు మెయిన్ ఏరియా అయితే వచ్చినాము. ఇంత బాంబు బాగానే ఉన్నట్లు ఆఫ్ రోడ్ ఉంది. చలో బాయ్స్, ఎంట్రీ అయిపోయింది, ఇప్పుడైతే ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. సో బాయ్స్ హియర్ వి ఆర్. సో అక్కడ బయట అయితే మనం పార్కింగ్ చేసేసాం మన కార్ అయితే. సో ఇక్కడ ఎంట్రీ ఉంది. సో ఇదంతా కూడా ఆఫ్ రోడ్ ప్యాచ్ అనమాట. చూడండి వెహికల్స్ వెళ్ళి వస్తూ ఉన్నాయి. సో అక్కడ మన కార్ పెట్టేసేసాం పార్కింగ్లో అండ్ ఎంట్రీ జరిగింది, లోపలికి వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం బ్రీఫింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ అంటే బ్రీఫింగ్ అంటే ముందు బ్రీఫింగే, కొంచెం డీటెయిల్స్ అవి చెప్తుంటారు.
కొంచెం పబ్లిక్ గ్యాదర్ అయిన తర్వాత. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన కస్టమర్స్వి కూడా అన్ని స్కోడా కార్సే ఉన్నాయి. ఐ మీన్ అన్నీ కూడా వ్యాగే ఉన్నాయి. ఆక్టావియా అంటే మనం ఇందాక లోపలికి వచ్చేటప్పుడు కూడా ఒకటి వెంటో ఉన్నాయి. ఎస్, వెంటో లోపలికి వెళ్తూ ఉండే. సో మోస్ట్లీ జర్మన్ ఓనర్స్ మాత్రమే వస్తుంటారు ఇలాంటి ఈవెంట్స్కి. అంటే ఇలాంటి ఈవెంట్స్ అని కాదు, బేసిక్గా ఈ ఈవెంట్కి స్పెషల్గా. ఎందుకంటే కొడియాక్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. ఈ వెహికల్స్ నడిపినాము ఒకసారి, అది కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వస్తూ ఉంటారు అన్నమాట. ఇంతగానం ఎండలో నేను ఇంకా బ్లాక్ షర్ట్ వేసుకున్నా, ఆ పెయిన్ నాకు తెలుస్తుంది బ్రో. చాలా సురుసురుమంటుంది. ఓకే, ఎందుకు వచ్చినాం యాక్చువల్గా కేబుల్ తీసుకోవడానికి వచ్చినాం. యాక్చువల్గా రిసీవర్ ఇది అండ్ కెమెరా తీసుకొని వెళ్ళిపోదాం. చలో బ్రో, ఇక్కడ ఒక మైక్, మన కాలర్కి ఒక మైక్ అండ్ వేసేద్దాం. 59 mm longer than the previous one, and that gives us 15 mm more headroom in the third row. The interiors are completely redesigned. We've got a lot of new fancy features. We've got 2 wireless chargers. We've got smart dials. These are display other safety features. So this is the kind of course that we'll be going through. These are hill climb, hill descent. అక్కడ చూడండి, బాగుంది ఇంక్లినేషన్ అంతా కూడా. వన్ మోర్ థింగ్ ఇందాకనే చెప్పడం మర్చిపోయినా, కొడియాక్ అంటే లగ్జరీ కూడా కదా. సో లగ్జరీ కూడా మనము ఇప్పుడు ఆఫ్ రోడ్ ప్యాచ్లో ఫీల్ కాబోతున్నాము. ఏం నడుపుతావు? సో గైస్, వీఆర్ ఇన్ ది కార్. సేఫ్టీస్ ఫస్ట్, సీట్ బెల్ట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ మన పక్కన ఇన్స్ట్రక్టర్ ఉన్నారన్నమాట. సో బ్రదర్ ఎట్లా గైడ్ చేసి మనం అట్లా మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ టైం సిట్టింగ్ ఇన్ కొడియాక్ సెకండ్ జనరేషన్. మొత్తం సాఫ్ట్ టచ్ ఉంది, అంతా కూడా లెదర్ ఫినిషింగ్ ఉంది. అండ్ చెప్పాలంటే మంచి ఒక ప్యాక్ ఫీలింగ్ వస్తుంది విత్ ఆల్ ద టెక్. అంతా కూడా మనకి డిజిటల్ స్క్రీన్స్ మనకి కూడా కనిపిస్తున్నాయి. సో ఈరోజు మనము ఆఫ్ రోడ్ ఈవెంట్కి వచ్చినాం కదా, ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చలో లెట్స్ సీ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏం కదా అని. మీకు ఆఫ్ రోడ్ ముందు మీకు ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను. ఓకే, మసాజ్ సీట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే, వెంటిలేషన్ లేదు. ఓకే, మసాజ్ సీట్స్ ఐ థింక్ మసాజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అవుతుందా? అవుతుంది. చాలా ఇట్లా అవుతున్నట్టు ఉంది అనమాట. ఎట్లయితుందో సేమ్ ఒక్కొక్క ప్లేస్ లో ఇట్లా పాయింట్ చేస్తున్నట్టు ఉంది. ఓకే, పర్ఫెక్ట్. సీట్ బెల్ట్ వేసుకున్నారా? మీకు అలవాటేనా ఆటోమేటిక్? యా. ఓకే, సో వీ హ్యావ్ 2 instructors in the car. నా పేరు అషాద్. I'm Rajiv. Nice to meet you. సో బేసికలీ ఇక్కడ నుంచి ఇట్లా చేస్తే డ్రైవ్ వచ్చింది. వీ హ్యావ్ ద డ్రైవ్ సెలెక్టర్. బేసిక్గా మనకి అన్ని ఆటోమేటిక్ కార్స్ లో ఇక్కడ ఉంటుంది కదా ఆటోమేటిక్ లివర్. బట్ దీంట్లో సేమ్ లైక్ మన మర్క్ లో ఇచ్చినట్టుగా ఆటోమేటిక్ లివర్ అనేది ఇక్కడ ఇచ్చినమాట. ఐ మీన్ డ్రైవ్ సెలెక్టర్ కూడా డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ ఆర్ స్పోర్ట్ మోడ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనం, పార్క్ మోడ్ కూడా. సో ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో వచ్చేసినాము. వెళ్దామా? ఒక్క నిమిషం. 2-liter engine, turbocharged, petrol. It's churning about 201 bhp. So it's got like good amount of power. Street worthy, basic ga off road worthy and good చూపించడానికి. This is one experience that you're getting. What is the torque? I think about around 210. No, 201 is BHP. I think 320 something is the top. Yeah. Yes. That one I'm also not sure about this one. Brother, ఇది సెలెక్ట్ ఎట్లా ఇప్పుడు న్యూట్రల్ లో వేసుకున్నాం? ఇప్పుడు ఇట్లా దిగు. ఓకే, ఇట్లా ఓకే, అదే న్యూట్రల్ వచ్చి. ఓకే. ఐ థాట్ జస్ట్ మన వైపర్ ఇప్పుడు రివర్స్ లో ఉంది. ఇప్పుడు రివర్స్ లో ఉంది. Now it's in reverse. ఇట్లా పైకి అంటే డీకి వెళ్ళిపోయింది. ఓకే, ఓకే. న్యూట్రల్ లో అంటే స్లోగా. ఓకే, చలో లెట్స్ గో. డ్రైవ్. అండ్ మనకి 360 డిగ్రీ కెమెరా వచ్చింది చూడండి. ఫ్రంట్ వ్యూ కూడా కనిపిస్తుంది క్లియర్ గా. కరెక్ట్. ఓకే, ఇది కూడా ఒక చిన్న టెరైన్ చూడండి. చిన్న చిన్న హోల్స్ కనిపిస్తాయి. చికెన్ హోల్స్ అంటారు వీటిని. చికెన్ హోల్స్. ఓకే, yes. యా, చికెన్ హోల్స్. ఓకే, మనం థ్రాటిల్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ బ్రేక్ ప్యాడిల్ వదిలేస్తున్నాము. ఆ టార్క్ ఏదైతే ఉందో 320 mm ఆఫ్ టార్క్, దాని త్రూ కార్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, Speaker right and slow. Let's wait. Yeah. రైట్ an event Bobby. Yeah. One thing, this wheelbase is also quite a little long. That is the thing. You just need to keep that in mind. When you're How much is the taking wheelbase? I think 2.8 meters. Yeah, right? around 2.8 or something. Basically, car. రేపు ఈవినింగ్ ఈవెంట్. డన్.
బేసిక్గా ఈ కార్ లెంత్ వచ్చేసి 4.8 మీటర్స్ ఉంటుంది అండ్ వీల్ బేస్ వచ్చేసి 2.8 మీటర్స్. సో లాంగ్ వీల్ బేస్ వర్షన్ ఇది. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను యూటిలైజ్ చేసుకునేది ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరా. లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉన్నా ఏదైనా రాక్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఎక్కడి నుంచి వెళ్తుంది మన వెహికల్ ఏంటంటే. ఓకే లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ చేయండి, స్ట్రైట్ అండ్ రైట్ స్ట్రైట్ బండి ఇట్లా వెళ్ళి ఇట్లా కిల్కి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ స్లో గాడి ఓకే ఓకే Yeah, feel the tip. Nice. Feel the tip, yes. yes. Now just So easy here on the the brake. right. Okay. Slow వెళ్ళాలి. No problem. ఇక్కడి యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్ అవసరం. Yeah, I'll just go through. ఐడియల్లోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచేనా? ముందుకే లెఫ్ట్ తీసుకుంది, ఇంకా ముందుకే లెఫ్ట్ టేక్ లెఫ్ట్. ఓకే. గుడ్ ఎనఫ్ టార్క్ ఉంది ఇక్కడ. అరే భాయ్, నేను యాక్చువల్గా పెట్రోల్ ఇది ఇంజిన్ రంబుల్ స్ట్రిప్. ఓకే రంబుల్ స్ట్రిప్లో ఏం చూస్తామంటే సస్పెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లా పర్ఫామ్ చేస్తుంది. కొద్దిగా ఫాస్ట్ వెళ్ళండి కదా. just leave the brakes. వెళ్ళండి ఇంకా Just feel it. ఓకే ఓకే. Yeah. బేసిక్గా మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఉన్నప్పుడు అన్ని కార్స్ కూడా కొంచెం ఎత్తేస్తున్నట్టు అలా అనిపిస్తుంది. Body roll కొంచెం ఉంటుంది. బాడీ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బాడీ రోల్ లేదు. And to the right. రైట్. No, no, no. Just keep going straight. Continue straight and then right. ఉండండి, ఇక్కడ రైట్లో ఒక పెద్ద రాక్ ఉంది. ఓకే. సో బాయ్స్ బేసికలీ నా దగ్గర 2 లీటర్ టీడీఐ ఉంది కదా, మనం డైలీ డ్రైవర్ యూజ్ చేస్తున్నాం కదా జెటా. నేనేమనుకున్నా అంటే ఇది పెట్రోల్ ఇంజన్, ఆబ్వియస్లీ ఇది కూడా 320 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ కొంచెం పెట్రోల్ ఇంజన్ కదా, కొంచెం టార్క్ తక్కువ ఉంటుందేమో, మేబీ నేను యాక్సిలేటర్ యూజ్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇందాక అప్పుడు మనం వచ్చే ట్రాక్ మొత్తం కూడా నేను ఎక్కడ కూడా థ్రాటిల్ అయితే యూజ్ చేయలేదు. అంటే ఉండేసి ఇక్కడ మనకి రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అక్కడ తప్పితే ఇంక ఇక్కడ కూడా నేను అసలు థ్రాటిలే యూజ్ చేయలేదు. సో 320 Nm ఆఫ్ టార్క్ ఇస్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే అంత పెద్ద ఇంక్లినేషన్ నుంచి మనం వచ్చేసినాం బయటికి అంటే ఇట్స్ గ్రేట్ బ్రో. నైస్. ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రాక్ ఉంది మనకి. కొద్దిగా ముందుకే You రైట్ have to continue a little more straight. Just hold it and like this. ఓకే. For the cam, I don't know, that view is not coming in the other and I couldn't figure it out. డైరెక్ట్ ఎయిర్ లోకి వెళ్తున్నట్టు ఉంది. Oh, అది ఇంకో స్పాట్. ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు నైస్ మ్యాన్, ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది బేసిక్గా మనం ఇంక్లినేషన్లో వాటిలో వెళ్ళేటప్పుడు ఇట్లా స్లోప్లో ఉన్నప్పుడు కార్ రోల్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఆటో హోల్డ్ ఉండడం వల్ల ఏంటంటే అక్కడే ఆగింది. ఓకే, ఈజీ. Yeah, so the point about that, I'll tell you what to do next. అండ్ దిస్ ఈజ్ ఫుల్ టైమ్ ఆల్ వీల్ డ్రైవ్ రైట్? 4x4. ఓకే, కీప్ గోయింగ్. మనం ఇప్పుడు ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నాం. ఆఫ్ రోడ్ మోడ్లోనే ఉన్నాం మనం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్లీ మనకి లెఫ్ట్ అండ్ రైట్ డిచెస్ ఉన్నాయి కదా. Okay. ఒక డిచ్లో ఒక వీల్ ఉండాలి, పైన ఒక వీల్ ఉండాలి. ఓకే, సో బేసికలీ బండి కరెక్ట్ పెట్టుకోవాలి. సెంటర్లో ఉండాలి, స్టీరింగ్ కూడా సెంటర్లోనే ఉండాలి. Okay. ఎక్కువ తిప్పకూడదు మనం. ఓకే ఓకే ఓకే, సో అది స్కిడ్ అవ్వడం చూసారా, తిప్పడం వల్ల స్కిడ్ అయింది. ఓకే ఓకే. ఇప్పుడు నేను నాకు చెప్పండి. వెళ్ళండి, డోంట్ వరీ. కీప్ గోయింగ్. లీనియర్ యాక్సిలరేషన్ ఇద్దాం, జర్క్ యాక్సిలరేషన్ వద్దు మనకి. ఓకే ఓకే గ్రాడ్యువల్ ఇట్లా ఎక్కుతా ఉండాలి. ఓకే ఓకే. ఈ మసాలా సరిపోయింది, ఇంకా నాకు చాలు. That is what is required. ఓకే ఓకే. No problem. Accelerator. Brake around, brake kind of. Accelerate. Don't worry, accelerate. Full. Just press Accelerate. the brake. Let it climb. And then brake. Brake. బ్రేక్. See how smoothly you fell? ఓహో, నైస్ నైస్. Keep going straight. ఓకే. యాక్సిలరేట్. Accelerate. Ekkane. Accelerate. Now brake. బ్రేక్. ఓకే. Beautiful. నైస్ నైస్, క్రేజీ.
Keep going. throttle again. Throttle. 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 వదలకండి. Brake. ఇప్పుడు మధ్యలో ఉంటుంది. జస్ట్ మధ్యలో Okay. కొంచెం తొందరగా కొంచెం brake ముందుకు వేసేసి, వెళ్ళాలా? కొంచెం ముందుకు వెళ్ళాలి. అదే. జస్ట్ Practice లిటిల్ బిట్ చేద్దాం. అనేటింది బస్ Good. Keep going. క్రేజీ. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే మాకు అర్థమవుతుంది ఎక్కడ వెళ్తున్నాం అనేది క్లారిటీ ఎక్కువ ఉంటుంది. లెఫ్ట్ కదా? Take it up. ఓకే. Fun. నైస్. just to give an overall experience even Skoda can do the off-road యా దట్ ఈస్ వాట్. basic తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కూడా. ఎస్. కాంపిటీటర్కి మంచి టగ్ ఆఫర్ ఇస్తుంది. yeah రైట్ సైడ్ ఇంక్లైన్. let that guy go yeah keep it straight Go. Flat. Accelerate. 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 Don't worry. Accelerate. క్రేజీ క్రేజీ. Good. ఇంక్లినేషన్ బాగుంది. క్రేజీ. Straight. Don't go here. రాక్ బెడ్ మీద ఎంత హాయిగా వెళ్ళిపోతుంది చెప్పచ్చు. ఓకే. You'll see the rock bed. అక్కడికి వెళ్ళగానే you can take that video. అక్కడ అన్ని కూడా రాళ్ళు ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. సో బేసిక్గా ఇప్పుడు ఈ కార్ కొన్ని నార్మల్ రెగ్యులర్ టైర్స్ ఏవైతే మనకి వస్తాయో బేసికలీ హైవే టైర్ అని అనుకోవచ్చు. ఆ టైర్స్ ఉన్నాము. అండ్ ఇప్పుడు మనం రాక్ బెడ్ పైకి వెళ్తున్నాం. సస్పెన్షన్ ఎలా ఉంటుంది అది చూడడానికి. నైస్. ఓ క్రేజీ. బేసిక్గా హైవే టైర్ టైర్స్ ఇవి కూడా సస్పెన్షన్ వల్ల కొంచెం బాడీ వెయిట్ వల్ల కూడా అన్ని కార్స్ స్లిప్ అవుతూ ఉంటాయి రాక్ టెరెన్లో. బట్ చాలా ఈజీగా వచ్చేసినాం మనం అయితే బయట. స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టు వచ్చేసాడు. నార్మల్గా స్పీడ్ బ్రేకర్ ఎక్కేసినట్టుగా వచ్చేసింది బయట. ఓకే బైక్ రైట్ తీసుకోండి. క్లైంబ్ అప్. now where is that ఇది క్రేజీ ఉంటుంది. ఇక్కడ చెప్తాను నేను. ఉండండి ఓకే. ఉండండి ఎక్కుదాం. కళ్ళు కనపడదేమి పైన. ముందే ముందు పైకి వెళ్ళేసి మనం ఆగాలి. ఓకే. దాని తర్వాత నేను హిల్ డిసెంట్ అసిస్ట్ ఆన్ చేస్తాను. Okay. హిల్ డిసెంట్ కంట్రోల్ ఓకే ఓకే. పెట్టుకొని కిందకి వెళ్ళేటప్పుడు బ్రేక్ హార్డ్ బ్రేక్ వేసి కార్ని నమ్మాలి. కాలు తీసేయాలి. కారే ఇంజిన్ బ్రేకింగ్ తీసుకుంటాం. మనం కింద ఇంక్లినేషన్ దిగే ఫస్ట్ టైంలో పైకి ఎక్కండి. ఓకే. ఎక్కండి. ఓకే. స్ట్రైట్ ఎక్కండి. 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 ఎక్కలేదు. ఎక్కండి. బ్రేక్. ఎక్కండి. ఓకే. ఎక్కండి. ఎక్కండి. వి ఆర్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్. యా బ్రేక్. ఓ చాలా లోతుంది అక్కడ. అమ్మా. ఓకే. we have to go midway ఇంక్లినేషన్ కంట్రోల్ ఆన్ చేసినాం. ఓకే. ఇప్పుడు లైట్ బ్రేక్ వదులుకుంటా కిందకి వెళ్ళండి. నేను చెప్తాను చెప్పినట్టు ఫస్ట్ చేయండి. ఓకే. ఓకే వెళ్ళండి. క్రేజీ డీప్ ఉంది బ్రో. హార్డ్ బ్రేక్. హార్డ్ బ్రేక్. ఎస్. కాలు తీసేయండి. నమ్మండి బండి. క్రేజీ క్రేజీ క్రేజీ. Yeah. షిట్. నేను కాల్ తీసేసిన బ్రేక్ మీద నుంచి. క్రేజీ బ్రో. జర్మన్ కార్స్ బ్రో. జర్మన్ టెక్నాలజీ. ఓకే. హిల్ డిసెంట్ కంట్రోల్ తీసేసిన. ఎక్కండి. టేక్ అ వైడర్ లెఫ్ట్. కొద్దిగా అడిగి వెళ్ళండి. లెఫ్ట్ తీసుకోండి. నైస్. కొద్దిగా అడిగి వెళ్ళండి. స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం? నో వాట్ యూ గోయింగ్ టు డూ హియర్. లీవ్ ద బ్రేక్. యాక్సిలరేట్. గివ్ గ్రాడ్యువల్ యాక్సిలరేషన్. ఉద్దేశం బండి వెళ్ళిపోతుంది. బ్రేక్ కొట్టేసి Idling లోనే. లైట్ యాక్సిలరేట్ వెళ్ళిపోతుంది. బట్ బ్రేక్ వేయకండి. బ్రేక్ వేయకండి. ఓకే. ఇయ్యండి. బ్రేక్ వేయట్లేదు. See? This is ఓకే. ఓకే. smooth. మక్కన్. నైస్. అదే అదే యా షాక్ లో ఉంది బ్రో. వెళ్ళండి అట్లా ఓకే. వెళ్ళిపోతుంది వాడు నాకు తెలిసి. Keep going. క్రేజీ క్రేజీ. యా వెళ్ళండి. యాక్సిలేటర్. వెల్ కీప్ గోయింగ్. బ్యూటిఫుల్. నైస్. క్రేజీ క్రేజీ. అసలు థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వచ్చి వదిలిపెట్టేసి కదా. ఇప్పుడు మనం ఈ కొండ ఎక్కబోతున్నాం. ఓకే. ప్యాసింజర్ సైడ్ ఇంక్లైన్. ఓకే. ఓకే బ్రేక్. బ్రేక్. రూల్ ఏంటంటే ఫస్ట్ ఈ కొండ ఎక్కాలంటే మనం ఇట్లనే ఎక్కలేము. కొద్దిగా రైడ్ చేసుకొని ఒక 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 టైర్ని పైకి ఎక్కించి లెఫ్ట్ బండి ఎక్కి ఓకే. లెఫ్ట్కి స్టీరింగ్ పెట్టుకుంటే అట్లా తిరుగుతుంది బండి. కానీ ఓకే. ఎక్కేటప్పుడు కొద్దిగా టార్క్ ఇవ్వాలి, కొద్దిగా యాక్సిలరేషన్ ఇవ్వాలి. ఓకే. ఎక్కాక యూ డోంట్ హ్యావ్ టు రిలీ డూ మచ్. చాలా స్లోగా వెళ్ళాలి. లేకపోతే కిందకి వచ్చేస్తుంది బండి. పడకుండా కూడా చూసుకోవాలి బండి. ఓకే. ఓకే ఓకే. ఎక్కండి. ఎక్కండి. ఎక్కండి.
ఓకే యాక్సిలేట్. అరే సెకండ్ నో ప్రాబ్లం. యూ కెన్ క్లైంబ్. ఓకే గో కీప్ గోయింగ్. మీరు యాక్సిలేట్ కాదు తీయకండి, లేదు పట్టుకునే ఉన్నా. పట్టుకొని ఉన్నాను. యా క్లైంబ్ యాక్సిలేట్. సరే రివర్స్ చేయండి మళ్ళీ ఇట్లా రివర్స్. కొద్దిగా స్ట్రైట్ రివర్స్. ఓకే ఓకే మరి యా డ్రైవ్. క్రేజీ. కీప్ ఓ గోయింగ్ బ్రో, కీప్ గోయింగ్ జస్ట్ యాక్సిలేట్ వదిలేయాలి. ఓకే ఓకే కీప్ గోయింగ్ ఓకే కీప్ గోయింగ్ ఓకే కీప్ గోయింగ్. డోంట్ వరీ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ డేంజర్ ఉంది ఇది మరి. కీప్ గోయింగ్. ఈ బండి చేయగలుగుతుంది. You can just Keep push. going. ఓకే ఓకే వెరీ గుడ్. ఓకే. స్లోగా. వెరీ గుడ్. నౌ లెట్స్ గో. ఓ మ్యాన్. యా నేను ఇప్పుడు నిజం చెప్తా. బేసిక్గా ఒక ఎస్యూవీ ఓకే జర్మన్ టెక్నాలజీ మంచి ఇంజనీరింగ్ ఉంటుంది చెప్పి వచ్చిన, బట్ మోనోక్రోమ్ చేసి కదా ఇంతగానం చేయగలుగుతుంది. ఆఫ్ రోడ్ మినిమల్ ఆఫ్ రోడ్ ప్యాచ్ ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నా, బట్ ఇంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అసలు అనుకోలేదు. అండ్ ఇంత స్మూత్గా తీసుకొస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. క్రేజీ బ్రో, సీరియస్లీ క్రేజీ. నైస్. Thanks for the German technology. Thanks for the Skoda. And parking brake automatic అయిపోతుందా? Just press కింద బటన్ on the button. బ్రేక్ వేసి ఉండాలి. అయిపోయిందా? వెరీ గుడ్. చలో మనమైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము, బట్ హైలైట్స్ చెప్తాయి ఈ కార్లో కొన్ని. లెదర్ సీటింగ్ అవన్నీ ఉన్నాయి, మసాజ్ ఫంక్షన్ క్రేజీ ఉంది, ఇంకా నేను ఫీల్ అవుతుండే. అండ్ దీంట్లో మనకి స్టీరింగ్ యాంగిల్ సెన్సర్ ఉంది చూడండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మేము ఈ యాంగిల్ సెన్సర్ కూడా చూసుకుంటాం అనమాట, స్టీరింగ్ ఎంతవరకు కట్ అవుతుంది ఏంటి అనేది. సో అదొకటి. అండ్ బిగ్ సన్ రూఫ్ కూడా, చాలా పెద్ద హ్యూజ్ సన్ రూఫ్ ఉంటుంది దీంట్లో. నైస్ మ్యాన్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. చలో క్రేజీ. హైవే టెరెన్ టైర్స్ ఉన్నాయి. అండ్ టైర్ సెషన్ 235, 55 ఆర్ 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి దీనిపైన. క్రేజీ బ్రో. ఇది దీంట్లో మనకి ఇది స్పోర్ట్ ఎల్ఎన్కే, ఇది టాప్ వేరియంట్ అనమాట దీంట్లో. దీంట్లో మీకు స్పోర్ట్ కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. సో నైస్. అర్థమవుతుంది కదా, బయటకు చూపించిన ఆడుతో ఇట్లుంది, ఇటు చూపించిన టిల్ట్ వెనకాల ఉంది. ఎట్లుంది రియాక్షన్? ఎట్లుంది ఉంది మస్తు, కదా, చాలా టిల్ట్ అయిపోతుంది ఇట్లా. అదైతే మస్తు అనిపిస్తుంది అది. అవునా? లాస్ట్కి అయితే మీరు ఎక్కించి క్లాస్ ఉంది. కార్ అయితే డిచ్ అని పడిపోతా అనుకున్నాను. నేను అదే అనుకున్నా, పడిపోతా రైట్ సైడ్ అనుకున్నా. అంటే ఇది నేను లాస్ట్ టైం హైలెక్స్ ఈవెంట్కి వెళ్ళి ఉండే కదా, అది ఎక్స్పీరియన్స్ చేసిన. దట్ వాస్ గ్రేట్, ఓకే అనుకున్నా. బట్ ఇది చెప్పాలంటే లోపల కొంచెం ఉండే డౌట్, ఎందుకంటే ఇది మోనోక్రోమ్ చేసి కదా అది చెప్పి అనుకున్నా. బట్ మెంటల్ బ్రో, నేను థ్రాటిల్ ఇవ్వాలి. ఇట్ వాజ్ లైక్ అంటే అంత మంచి గుంతలు అవి ఉన్నా కూడా, అన్ఈవెన్ రోడ్ ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది, మస్తు ఉండే. బట్ లాస్ట్ వన్ వాజ్ గ్రేట్, క్రేజీ. అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా అంత డీప్లా హిల్ డిసెంట్ కంట్రోల్ పట్టుకోవడం అనేది మెంటల్ మస్తు ఉండే, క్రేజీ ఉండే, మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ యా చలో ఎక్స్పీరియన్స్ అయితే ఇది చేసుకున్నాము. ఒకసారి మనం ఒక తమిళ అవి తీసేసుకున్నాము. యా చూడవచ్చు మీరైతే కార్ కూడా బ్యాక్ సైడ్ వెహికల్స్ అవి వెళ్తూ ఉన్నాయి. సో బేసికలీ మనమైతే ఇప్పుడు ఒక ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినాము. బట్ ఈ కార్ ఇంజన్ అండ్ కొన్ని హైలైట్ థింగ్స్ గురించి చెప్తా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ బ్రో, దట్స్ ఎ 2 లీటర్ పెట్రోల్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఇంజన్. అది సేమ్ మనకి టీఎస్ఐ బేసికలీ. సో సేమ్ మనకి ఆక్టావియాలో అండ్ సూపర్లో వస్తుంది, విచ్ ఈస్ గ్రేట్. లెజెండరీ EA888 ఇంజన్ అనమాట అది. సో అరౌండ్ 205 bhp అండ్ 320 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ కార్ ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఇస్ ద సేమ్ ఇంజన్ మనకి ఆక్టావియా RS Mark 4.5లో వచ్చింది. సో రీసెంట్గా లాంచ్ అయింది వెహికల్. జస్ట్ 100 యూనిట్స్ మాత్రమే ఇండియాకి తీసుకొని వచ్చారు. దాంట్లో అరౌండ్ 260 bhp అనుకుంటా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఐఎమ్ నాట్ షూర్, రఫ్లీ అక్కడ అరౌండ్ 260 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. క్రేజీ పవర్. అండ్ ఇందాక నుంచి చెప్తున్నా కదా, కొంచెం అండర్ రేటెడ్గా ఎందుకు ఫీల్ అయినా అని చెప్పి అంటే, నేను 1.8 TSI నడిపిన. సో పెట్రోల్ కదా కొంచెం అంత టార్క్ ఉంటుందా అన్నట్టుగా ఉండే. బట్ ఇట్ వాజ్ అమేజింగ్, లిటరలీ అమేజింగ్. 2 లీటర్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో బేసిక్గా నేను వచ్చింది కూడా అదే మెయిన్ పాయింట్. మన జర్మన్ ఎస్యూవీ, స్కోడా, లగ్జరీ అన్నీ ఉంటాయి. అండ్ EA888 2 లీటర్ ఇంజన్ కదా, ఇంకా విత్ 7 స్పీడ్ DSG
అండ్ చాలా ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి వచ్చినుండే అనమాట. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. అంటే నేను మీకు చెప్పే అంత గ్యాప్ లేదు నేను ఎక్స్పీరియన్స్ తీసుకునే టైంలో. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడమే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ నుంచి అది ఎట్లా అవుతుందని రియలైజ్ అవ్వడానికి నేను కంప్లీట్ ఒక కైండ్ ఆఫ్ అవాక్లో ఉన్నా అనుకోండి ఇంకా. సో అట్లా ఉండే అనమాట. బట్ యా క్రేజీ. వీల్ కూడా మనకి 18 ఇంచ్ అలైస్ వస్తున్నాయి కదా, సో అది కూడా ఒక బెనిఫిట్, ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ హైవే టైర్స్ పెట్టుకొని ఇది ఆఫ్ రోడ్లో ఇంతనం క్రేజీ చేస్తున్నాయంటే మస్తు ఉంది. మేబీ ఆ హైవే టైర్స్ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఇక్కడ వీల్ స్పిన్ అనేది అక్కడిక్కడ అవుతున్నాయి. లేదంటే ఆఫ్ రోడ్ అంటే ఆల్ టైరన్ టైర్స్ కానీ ఆఫ్ రోడ్ టైర్స్ కానీ ఉంటే ఇంకొంచెం గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. ఏదైతే వీల్ స్పిన్ అవుతుందో అవి కూడా కావు, ఇక క్రేజీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇంకా నడిపింది ఎల్ఎన్కే ఏదైతే ఉందో, ఎల్ఎన్కే మోడల్ నార్మల్ స్పోర్ట్ వర్షన్తో కంపేర్ చేస్తే ఒక 5 kgs వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎల్ఎన్కే అంటే కొంచెం లగ్జరీ వేరియంట్ అనమాట. బట్ ఆక్టావియాలో వాటిలో లారాలో ఇట్లా మీకు ఎల్ఎన్కే వేరియంట్ అనేది వస్తుంది అనమాట. ఎల్ఎన్కే అంటే లగ్జరీ లైన్ అనుకోండి. దాంట్లో మొత్తం 12 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది మీకు సెన్సర్. సో సరౌండింగ్ మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. 360 కెమెరాస్ వచ్చినాయి. క్రేజీ ఉంది. బండి లెంత్ కూడా చూడండి మస్తు ఉంది, చాలా పెద్దగా ఉంది. బట్ హైట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ముందుకేం చూస్తే నార్మల్ వెహికల్ లాగా అనిపిస్తుంది. అది చూడండి క్రేజీ చేస్తారు. అండ్ మన వాళ్ళు డ్రోన్ ఎగిరేస్తారు. డ్రోన్లో కొన్ని షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి. అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. 235 mm ఆఫ్ విడ్త్ ఆఫ్ టైర్ అంటే బాబా ఏదో పొగడాలని చెప్పి పొగుడుతున్నట్టు కాదు, ఆ ఎక్స్పీరియన్స్ అట్లుంది. నేను ఇప్పటి కూడా నాకు మాటల్లో చెప్పలేకపోతున్నాను బేసికలీ, అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీల్ బేస్ అనేది పెద్దగా ఉంటుందో అప్పుడు ఆఫ్ రోడ్లోకి దీనిలోకి వెళ్ళడం కొంచెం డిఫికల్టీ అవుతుంది అంటారు. అంటే బేసికలీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తార్ ఉంది కదా, తార్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ అని అంటారు. అదే తార్ ప్లేస్లో తార్ రాక్స్ కానీ XUV 700 కానీ, అంటే XUV 700 ఆఫ్ రోడ్ కిందకి రాదనుకోండి ఎందుకంటే అది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి. బట్ తార్ చేసినంత ఆఫ్ రోడింగ్ తార్ రాక్స్లో చేయలేం. అంటే చేయొచ్చు బట్ అంత నెక్స్ట్ లెవెల్లో చేయలేరు. సో అది డిఫరెన్స్ అనమాట. షార్ట్ వీల్ బేస్ ఉంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళినప్పుడు చాలా అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ దీంట్లో 2.8 meters లెంత్ ఉంది రెండింటి మధ్యలో, అంటే లాంగ్ వీల్ బేస్ అనమాట ఇది. సో బేసికల్ నార్మల్ కార్స్తో కంపేర్ చేస్తే వీల్ బేస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. సో టర్నింగ్స్లో వాటిలో కొంచెం డిఫికల్ట్, కొంచెం దూరం తీసుకోవాలి. అండ్ ఈ ఆఫ్ రోడ్ ప్యాచ్ ఏడా కూడా నాకు ఎక్కువ ప్రాబ్లం చేయలేదు. జస్ట్ ఆ లాస్ట్ ఒక ఇంక్లినేషన్ ఏదైతే ఉండారో అది మనకు కరెక్ట్ తెలియదు కదా, ఎక్కడి నుంచి ఎక్కియాలి, దీంట్లో ఎంత టార్క్ ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది. సో కొంచెం యూజ్ టు అయితే అర్థమవుతుంది అన్నమాట. బట్ యా నైస్. మన వాళ్ళు కెమెరా నాకు ఇచ్చేసి డ్రోన్ ఫ్లై చేస్తారు. వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఉన్నారు. ఇగో ఇది క్రేజీ ఉంది నాకు. అరే క్రేజీ బ్రో. లోపల ఉన్నప్పుడు అన్నీ అర్థమైతలేదు. అంటే ఫ్రంట్ వీల్ ఇట్లా గాల్లో ఉందా ఏందనేది ఇది క్రేజీ ఉండే నాకు. ఇది మాత్రం అంటే అన్నీ కూడా బాగున్నాయి. ఇగో ఇదొకటి డీప్ మెయిన్. ఈ హిల్ నుంచి ఇక్కడ ఎక్కేది తక్కువనే ఉంది. అక్కడ ఉంటుంది కదా, అది గుంత లోపలికి అనమాట. అది క్రేజీ ఉండే. ఇంకొకటి దీంట్లో ఇలా అయితే అసలు మనం థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రేక్ వదిలేసి అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ కంట్రోల్ ఉంది దీంట్లో. అండ్ మనం వచ్చిన రాక్ రోడ్ ఇది. ఎట్లున్నాయి చూడండి బండారాలు అన్నీ. ఒక కార్ వస్తుంది, చూద్దాం చూడండి ఇప్పుడు. బాబా నైస్. అండ్ బాస్ ఇది చూడండి, ఇక్కడ ఎక్కుతామా, ఇక్కడ ఆగమంటారు, ఆగుతాము, అది ఓకే. బట్ ఇక్కడ చూడండి ఇంక్లినేషన్ చూడండి, ఇది ఎంత డీప్ ఉంది చూడండి. ఇక్కడ బ్రేక్ వదిలేసి బ్రేక్ హార్డ్గా కొట్టి హిల్ డిసెంట్ కంట్రోల్ ఆన్ చేసి వదిలేసామంటారు. కారుని అమ్మి వదిలేసాయి అని చెప్పి అంటారు. ఇక్కడ ఉంటుంది బ్రో ఆ డెప్త్ చూడండి. అసలు ఆడికి కొంచెం కిందికి వస్తే వెహికల్ ఆగుతుంది, అసలు మన చేతిలో కంట్రోల్ అనిపిస్తుంది. చూడండి కార్ ఆటోమేటిక్గా తీసుకొని వెళ్తుంది. అది మనం చేసేది ఏముండదు, కారే ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోతుంది. క్రేజీ కదా. అండ్ వీఆర్ హ్యావింగ్ సమ్ బఫే. మంచి ఫ్యాన్సీ ఫుడ్ పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఈ ఈవెంట్లో నాకు కంపారిటివ్లీ అంటే నేను
2 డిఫరెంట్ ఇట్లాంటి ఆఫ్ రోడ్ ఈవెంట్స్కి వెళ్ళినా. సుజుకి ఒకటి, టొయోటా ఒకటి, 2 వెళ్ళినా. 2తో కంపేర్ చేసి ఇక్కడ కొంచెం జనం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ వెహికల్ సెలెక్టివ్ పీపుల్ తీసుకుంటారు స్కోడా కొడియాక్ అనేది. ఎందుకంటే మనం బయట చూస్తే ఆల్రెడీ స్కోడా ఆక్టావియాస్, వర్చస్, స్లావియా అలాంటి వెహికల్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ స్కోడా ఓనర్సే ఈ కార్కి వస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైస్ రేంజ్ హై ఉంది అండ్ ఫీచర్ కూడా హై ఉన్నాయి. ఓవరాల్ ఒక బిగ్ ఎస్యూవీ, అన్ని ఫీచర్స్ అన్ని హై అండ్ వెహికల్ కాబట్టి ఎవరైతే కంప్లీట్ స్కోడా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వెహికల్స్కి వస్తుంటారు అనమాట. అందుకే ఇక్కడ మనకి పబ్లిక్ చాలా తక్కువ అనిపిస్తుంది. అదే మనకి హైలెక్స్ కానీ లేదంటే జిమ్ని ఆఫ్ రోడ్ ఈవెంట్ అప్పుడు చూస్తే కుప్పలు చాలామంది ఉండే. ఎందుకంటే అది అఫోర్డబుల్ రేంజ్లో ఉంది, చాలామంది తీసుకోవాలనుకుంటారు కార్ అండ్ దాన్ని టెస్ట్ చేయడానికి వస్తారు. క్రేజీ ఉండే, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను పెట్రోల్ ఇంజన్ కదా అని చెప్పేసి అనుకున్నా. బట్ యా నైస్. అండ్ బఫే కూడా బాగుంది ఫ్యాన్సీగా. అయినప్పటికీ మన జెటా పవర్ అండ్ టార్క్ కూడా మన జెటాతోనే ఉన్నాయి. 2 ఈక్వల్. పవర్ ఎక్కువ ఉంది. పవర్ మన 130, 140 BH. అదే 320 అన్నది దీన్ని. మనది కూడా 2 సేమ్. మన జెటాది దీన్ని టార్క్ సేమ్. టార్క్ సేమ్, టార్క్ అయితే సేమ్ ఉంది బట్ పవర్ ఎక్కువ ఉంది దీంట్లో, పెట్రోల్ ఇంజన్ కాబట్టి. సో అది ఐ లైక్ ద కీ బ్రో. నాకు ఈ కీ చాలా మంచిగా అనిపించింది. మన గోల్ఫ్లో కూడా సేమ్ ఇదే కీ వస్తుంది. అంటే స్కోడా అండ్ ఫోక్స్‌వ్యాగన్ రెండిట్లో కూడా సేమ్ కీ వస్తుంది లేటెస్ట్ కార్స్కి. లేటెస్ట్ కార్స్ అంటే మళ్ళీ హై అండ్ కార్స్కి వస్తున్నాయి. మన జెటా కూడా మనం ఈ కీ వేయించవచ్చు. మస్తు సాలిడ్ ఉంది అండ్ పియానో బ్లాక్ కదా, మంచిగా ఉన్నాయి బటన్స్ కూడా. నైస్. అంటే అంత ఈజీ కాదు చేపారంటే, కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఖర్చు అనే కాదు, నాట్ ఓన్లీ మనీ, కొంచెం దీంట్లో కూడా ట్వీక్స్ అలాంటివి కొన్ని చేయాలన్నమాట. కొంచెం హెడ్ ఆప్టేషన్స్ అలాంటివి కొన్ని చేంజ్ చేసేది ఉంటుంది, కోడింగ్ అనేది రాసేది ఉంటుంది. సో అంత ఈజీగా ఉండదు. మన జెటా కూడా ఏపీఎల్ అని చెప్పేసి నాకు ఉంది. విల్సి. నాకు నా ఫేవరెట్ కీ ఇది. నైస్. స్కోడా కొడియాక్లో వచ్చింది. అదే ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేస్తాం కొట్టడం ఈజీ, కొడతాం. బండి చేంజ్ చేస్తా చేయదు అనేది క్వశ్చన్. టిపికల్ డిస్కషన్ ఆఫ్టర్ కార్ ఈవెంట్స్. ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఈవెంట్ డిస్కషన్ నడుస్తూ ఉంటాయి. సో యా వీఆర్ రిటర్నింగ్ టు హోమ్. ఇందాక స్టోరేజ్ ఫుల్ అయిపోయింది నా ఫోన్లో. ఏం మాట్లాడుతున్నాం మనం దేని గురించి? మొత్తం అడ్వాన్స్ ఉండే అది కార్ అయితే చాలా బాగుండే. అండ్ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటే, ఒక 50-60 ల్యాక్ బడ్జెట్ ఉంటే ఫార్చునర్ కొంటారా కొడియాక్ కొంటారా అనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ అకార్డింగ్ టు మై వ్యూ స్కోడా కొడియాక్ని ఎందుకు అంతమంది చూడాలని చెప్పి అంటే, చాలామందికి ఆ బండి అర్థం కాదు అసలు. అంటే అంతనం పైసలు పెడతాం ఇది ఎందుకు అని చెప్పి అంటారు. కానీ ఎవరైతే ఆ వెహికల్ అండర్స్టాండ్ చేసుకుని ఉంటారో, ఆల్రెడీ ఈ కార్స్ ఓన్ చేసి ఉంటారో జర్మన్ కార్స్, వాళ్ళకి మాత్రమే ఈ బండి ఏంటనేది అర్థమవుతుంది. సో యా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరు కొంటారా కొనాలని కింద కమెంట్స్ చెప్పండి. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. అర్థమైతే దింపుందిరా 180 కొడుతున్నావా మెల్లగా కొని.